ఓకే, వెల్కమ్ టు టెక్ కుక్కలాప ఛానల్. సో నేనైతే ఈరోజు మా పేరెంట్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నా. అంటే పిల్లప్పటి నుండి ఎంత కష్టపడుతున్నాడు, దాని తర్వాత ఇంత ఇల్లు ఎలా కట్టినారు, ఇంత డబ్బులు ఎలా సంపాదించాడు, దాన్ని అయితే అడగబోతున్నా. అవును పేదనా, నువ్వు ఇంతవరకు ఎలా కష్టపడినావు, ఇంత డబ్బు ఎలా సంపాదించినావు? నేను ఫస్ట్ నుంచి వ్యవసాయం చేసి పొలంలో కష్టపడి బాగా పని చేసి ఈ స్థాయికి వచ్చినాను. ఇంకా ఎక్కువ పిల్లలను బాగా చదివించి పని వాళ్ళను చేసినాను. అందువల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. పిల్లప్పుడు నువ్వు ఏమేమి పని చేసేది? భూమి వ్యవసాయం చేస్తూ కూలి పనికి పోతూ సంపాదించినాను. బాగా సంపాదించినావు అంటే వ్యవసాయంలో ఎక్కువ ఎక్కువ వ్యవసాయంలో ఆర్థికం బాగా వచ్చింది, డబ్బు వచ్చింది నాకు. అందువల్ల నేను ఈ స్థాయికి వచ్చినాను. పాత కర్నూలులో ఉన్నప్పుడు అక్కడ ఇల్లు భూములు ఉన్నాయి కదా, ఈ మునిగిపోవడం వల్ల మీకు ఏమన్నా నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా? మాకేమో డబ్బులు వచ్చినాయి, మాకు పొలం పోయింది. దానివల్ల మాకు డబ్బులు వచ్చినాయి, అంత ఇంత వచ్చినాయి. ఆ డబ్బుల వల్ల మేము ఇల్లు కట్టుకొని మేము కష్టపడి పిల్లలను చదివించుకున్నాము, వాళ్ళని పని వాళ్ళని చేసినాము. సో ఆ డబ్బులు రావడం వల్ల మీరు ఈ స్థాయికి వచ్చినాము. ఇంత 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 ఇల్లు వేసి ఇంతవరకు చేసినాము. మీ ముగ్గురు పిల్లలు ఏమేం చేస్తుంటారు? ఒక అబ్బాయి సాఫ్ట్వేర్, ఒక అబ్బాయి ప్రైవేట్ కంపెనీలో ఉన్నారు, ఒక అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే అతను ఎన్ని కష్టాలు ఉన్నాడు? చాలా కష్టపడినా, అసలు చాలా కష్టం. గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ చాలా కష్టపడినాను. వచ్చింటేనే ఆ కష్టం వల్ల వాళ్ళకి ఫలితం తెచ్చింది. అది నేను కష్టపడితేనే వాళ్ళకి ఫలితం చెందింది. మీరు అప్పుడు కష్టపడినారు కాబట్టి అప్పుడు వ్యవసాయం చేసి అంత కష్టపడింటే మీరు ఇప్పుడు ఈ స్థాయికి రాగలిగారు. ఈ స్థాయికి వచ్చింది, కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చినాం. పిల్లలు పని వాళ్ళు పిల్లలు బాగా ఇప్పుడు సుఖంగా ఉన్నారు. అంటే వాళ్ళ జాబులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వాళ్ళు వ్యవసాయం అనే వృత్తిని ఇంకా వాళ్ళు చేసుకోకుండా వాళ్ళకు వేరే వృత్తిని మీరు అనుకూలించినారు. ఓకే, ఇది మా పెదనాన్న స్టోరీ అనమాట. ఇంత డబ్బులు ఎలా సంపాదించినాడు ఇతను. యాక్చువల్ అయితే పాతగల్లూరులో ఉన్నప్పుడు మా పెదనాన్నకి పాతిండ్లు మొత్తం భూమి ఉన్నది, ఒక 10 ఎకరాల మీద. సో అదంతా మునిగిపోవడం వల్ల డబ్బులు వచ్చింది. సో ఆ డబ్బులు ప్లస్ మా పెదనాన్న సంపాదించిన డబ్బులు అంతా పోగేసుకొని సో ఇంత ఇల్లు కట్టాడు. ఇంత ఇల్లు కట్టి వాళ్ళ ముగ్గురు పిల్లలను పోషించి మరి వాళ్ళకు జాబులు వచ్చిందన మొత్తం అనుకూలించి వాళ్ళకు మొత్తం అంతా అనుకూలించి చేశాడు. ఇంకా ఇప్పుడు వచ్చేసి ముగ్గురికి పెళ్ళి అయితే చేశాడు. సో థర్డ్ అన్న పెళ్ళికి అయితే ఇప్పుడు ఇంకొక 5 రోజుల్లో ఉంది. సో అది కూడా జరిగిపోతుంది. ఇంకా మా పెదనాన్నకు ఇంకా ఏ బాధ్యతలు అయితే ఉండవు, ఇంకా ప్రశాంతంగా ఉంటాడు. సో ఇది ఈరోజు మా పెదనాన్న అయితే స్టోరీ.